బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 50కి పైగా అజెండా అంశాలపై కేబినెట్లో చర్చించారు. నాలా ఫీజు అంశంపై చర్చించారు. రెవెన్యూ, పంచాయతీ శాఖలతో ముడిపడినందున మరోసారి చర్చించేందుకు నిర్ణయించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రైలు ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. సాగు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంపైన కేబినెట్ చర్చించింది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జరుగుతున్నారు. శ్రీనివాస్, ఇంకా ఏ అంశాలపై చర్చించారు? థ్యాంక్ యూ సతీష్. ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలు కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా ఈ రోజు దాదాపు 57 అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చించారు. అంటే ఇందులో దాదాపు ఒక 50 పైగా అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. అయితే ప్రధానంగా ఈ రోజు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫాక్చరింగ్ పాలసీ సంబంధించి కూడా 4.0 2025-2030కి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్ లో 2016లో పలు సవరణలు చేసి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీలో అనుమతి లేని లేఅవుట్లు, ఫ్లాట్లకు సంబంధించి రెగ్యులేషన్స్ చట్టంపై కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించారు. కానీ దీనిపైన కూడా మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దీనిపైన కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కూడా దాన్ని ఈ కేబినెట్ లో ఆమోదం తెలపలేదు. అయితే దీనిపైన కూడా సీఎం స్పందించారు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన అక్రమ లేఅవుట్ల పైన కూడా ఉదాసీనంగా వివరించరాదు, వీటిపైన కఠినంగా ఉండాలని చెప్పేసి ఇలా ప్రతిసారి వీళ్ళకు నిబంధనలు సడలిస్తూ అక్రమ నిర్మాణాలు జరుగుతాయి కాబట్టి వీటిపైన కఠినంగా ఉండాలి, మరోసారి ఆలోచించమని చెప్పేసి నిర్ణయించారు కేబినెట్ లో. అలాగే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కూడా అక్కడ చెల్లోపలకందం గ్రామంలో సంబంధించి కూడా భూ సమీకరణ స్థలంలో లేఅవుట్ల అభివృద్ధి కూడా ఈ రోజు కేబినెట్ అనుమతి ఇచ్చారు. అలాగే విఎంఆర్డీఏ కమిషన్ కి సంబంధించి కూడా దాదాపు 1940 ఎకరాల భూమికి సంబంధించి కూడా విశాఖపట్నం అర్బన్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో కూడా నేడు కేబినెట్ లో అనుమతి మంజూరు చేసి కూడా చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్, అలాగే ఎంఐజీ లేఅవుట్ సంబంధించి కూడా పలు సవరణలకు సంబంధించి కేబినెట్ లో ఆమోదం తెలిపారు. అలాగే వార్డు సెక్రటరీ ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రమోషన్ కోసం సర్వీస్ రూల్స్ సవరణకు సంబంధించి కూడా నేడు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే ఈ నెల 10 జరిగిన ఎస్ఐటీబీ సమావేశం నిర్ణయాలకు సంబంధించి కూడా పలు అంశాలు కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐటీబీ సమావేశం సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు దాదాపు 80,000 ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా ఈరోజు కేబినెట్ చర్చించి దీనికి ఆమోదం తెలిపారు. అలాగే టీఆర్ఏ అథారిటీ తీసుకున్న పలు నిర్ణయాలు కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. అలాగే నాలా సవరణ చట్ట సవరణకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించారు కదా, దానికి కేబినెట్ ఆమోదం తెలపలేదు. అయితే కేబినెట్ భేటీలో ఈ నాలా సవరణకు సంబంధించి కావచ్చు, అలాగే బీపీఎస్, అలాగే ఎల్ఆర్ఎస్ కి సంబంధించి కూడా కొందరు మంత్రులు తమ ఆపేక్ష వ్యక్తం చేశారు. దీంతో ఆ 2 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలపలేదు. మిగిలిన అంశాల పైన కూడా ఈరోజు పలు అంశాలకు కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అలాగే నంద్యాల జిల్లా అవుకులో ఎస్పీఆర్ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ప్రైవేట్ లిమిటెడ్ కు 800 మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈరోజు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు సంస్థలు కూడా స్థలాల కేటాయింపు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా కేబినెట్ రోజు ఆమోదం తెలిపింది. అయితే ప్రధానంగా సింగపూర్ పర్యటనకు రేపు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మంత్రిమండలి శుభాకాంక్షలు తెలిపింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు సినిమాకు సంబంధించి కూడా అందరూ ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో కూడా అతనికి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం కూడా ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో దాదాపు 50కి పైగా అంశాల మట్టి ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలిపింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.